అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. సైబరాబాద్ మొక్క మా చెల్లెమ్మ విడుదల రజనమ్మ బంగారు తల్లి ఏం మాట్లాడుతుందో చూద్దాం. అన్ని అబద్ధాలు వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొంతమంది మహిళలందరినీ అక్కడికి తోలి ఆయన జయము జయము చంద్రన్న అని చెప్పి ఏ విధంగా మహిళల చేత మరి చిడుతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనం అంతా కూడా చూసాము. ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడుతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్ లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు. జనం చాచి కొడితే 23కి పడిపోయారా సైబరాబాద్ మొక్క గారు? మరి మనం 11కి ఎలా పడ్డాం? జనం చాచి కొట్టారా, ఎగిరి తన్నారా, పాతాళానికి తొక్కేశారా? మనం 11కి ఎలా పడ్డాం? నీదే కాదమ్మా, ఆ రోజుల్లో 2019 ఎలక్షన్లో ఆ పాపంలో నేను కూడా భాగస్వామినే. వైఎస్ఆర్సీపీలో చేరటం నేను చేసిన జీవితంలో పెద్ద తప్పు. అందులో మీ అందరూ భాగస్వాములు. నేనేదో బుద్ధి తగి భగవంతుడి ఆశీర్వాదంతో బయటకు వచ్చేసాను. మీరు ఇంకా అక్కడే మగ్గిపోతున్నారు. ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు. ఇప్పుడు కూడా అంటాం జయము జయము చంద్రన్న అని ఇప్పుడు కూడా అంటాం. పోలవరం కట్టేది ఆయనే, దాన్ని ఓపెన్ చేసేది ఆయనే, అమరావతి నిర్మించేది ఆయనే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారే. మీరు మీ నాయకుడు చెప్పాడు కదా మౌనంగా ఉండమని. ప్రజలు తన్నారు కదా, ఎగిరి తన్నారు, కాలుతో తొక్కారు, పాతాళానికి తొక్కారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అదో పాతాళానికి తొక్కేశారు, 11తో పడిపోయారు. మీరు మౌనంగా ఉంటే మా అభివృద్ధి మేము చేసుకుంటాం.